శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. ఈరోజు ఒక చక్కటి పాత పాట, అది 1968లో పడోసన్ అనే సినిమా నుంచి వచ్చిన పాట అన్నమాట. మేరే సామాన్య వాలే అనే పాటని కొద్దిగా ఏదో కొంచెం ముందర ఫస్ట్ హమ్ చేస్తాం, తర్వాత అలాగే వాయిల్ మీద కొంచెం వాయిస్ జ్ఞాపకం ఉన్నంత వరకు విని సంతోషించి ఒకవేళ షేర్ అంటే ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఎంకరేజ్ చేయడానికి మా ఛానల్ ఉపాధ్యాయ సత్సంగ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం, సపోర్ట్ చేయడం కోసమని దానికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సవినయంగా మనవి చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు దాని గురించి చెప్తాను. మేరే సామనే వాలే కిడికీ మే ఈజ్ ఏ వెరీ పాపులర్ అండ్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ది ఎవర్ గ్రీన్ బాలీవుడ్ ఫిల్మ్ పడోసన్ 1968, స్టారింగ్ సునీల్ దత్ అండ్ సైరా బాను. అందులో అశోక్ కుమార్ కూడా కొంచెం. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద సాంగ్ సింగర్ కిషోర్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మన్, లిరిసిస్ట్ రాజేంద్ర కృష్ణ. వస్తున్నట్టే అలాగా మేరే సామనే వాలే కిడికీ మే ఏక్ చాంద్ కా టుకుడా రహతా హై టుకుడా రహతా, ఇలా వస్తుంది పాట. అది చాలా పాపులర్ పాట. అది చాలా అందరికీ ఆ రోజుల్లో చెవులు. మేము అప్పుడు ఏం చేసామంటే, నేను ఆ టైంలో నేను ఇస్లాం బజార్లో నాకు బీఎస్సీ వివేకానంద కాలేజీ చదువుతున్నప్పుడు అన్నమాట. అది అప్పుడు ఏంటంటే మేము ఆ రోజులు అలాగా బినాకా గీత్మాల పొద్దున స్టార్ట్ చేశారండి. 8 గంటలకల్లాగా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు కూడా ఆపక్కలేదు. ఏ షాపులో అయినా ఇదే పాటలు అన్నమాట, చక్కటి హిందీ పాటలు. అలా వెళ్ళిపోతున్నట్టు మొత్తం పాట మొత్తం అంతా వచ్చేసి అలా చూస్తున్నాం. కానీ కొంతమంది అయితే హోటల్స్లో రికార్డు వేయించుకుని 10 పైసలు ఇచ్చి ఆ రికార్డు వింటూ ఉండి పాటలు ప్రాక్టీస్ చేసుకుంటుండేవారు. మేము అలా పెడుతుండే. కానీ ఈ పాటలన్నీ బినాకా గీత్మాల్లో వచ్చేవన్నీ నేను అప్పుడు అందుకోసం చేసిన. ఇప్పుడు 60 ఏంటంటే మీరు చూసుకోండి, ఎప్పుడు వాయించలేదు ఇక్కడ కూడా, ఊరికే హమ్ చేసుకోవడం అంతే తప్పలేదు. ఇదిగో ఇప్పుడు ఏంటంటే పాత పాటలు కదా, ఒక్కసారి మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అది మీరు చూసుకుని ఎంజాయ్ చేసి శుభ్రంగా మీరు పాటలే వింటారు, లేకపోతే మీరు వాయించుకుంటారు, పాడుకుంటారు, ఏం చేస్తారో చేసుకోండి. అందరినీ ఇది పాత ఇంత మంచి సంస్కృతి ఉన్నది, ఇంత మంచి మ్యూజిక్ ఉన్నది మనకు ఇప్పుడు దొరుకుతున్నాయంటే అది నేను చెప్పడానికి ఎప్పుడు ఉంటారనుకున్న మహానుభావులు. కానీ ఇది వినండి, వినిపించండి అని నా రిక్వెస్ట్.